దాన్ని అడ్డగించింది వాళ్ళే. మరి ఆ విషయాన్ని అది సబ్జెక్ట్ అన్న, దయచేసి అది సబ్జెక్ట్ అది విషయాన్ని తెలిసినాయి మాలాంటి. అంటే ఇప్పుడు కాబట్టి వాళ్ళు 100% ఎన్నో పార్టీ ఇంకా రాష్ట్ర సంబంధం లేదు కదా, తెలియని వాళ్ళకు ఎప్పటికప్పుడు ఎవరికి తోచింది వారు దాదాపుగా 20 సంవత్సరాలుగా అంబేద్కరిజంలో చేసినప్పటికీ ఈ విషయం పూర్తిగా మామూలు కాదు. అంటే ఆయన చదువుకున్నటువంటి చదువులు ఒక పేరు మొత్తం ఇంత ఉన్నత చదువులు చదివి ఆయన కుటుంబాన్ని కూడా ఏం చేశారు. ప్రతి ఒక్క వర్గానికి ఆయన చేసిన సేవ ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఎందుకోనంటే నిజం మౌనంగా ఉంటే అబద్ధం రాజ్యం వెళ్తుంది, అబద్ధమే ప్రచారంలోకి వెళ్తుంది. ఇప్పటికే సంబంధం లేదు కదా. తెలుగు వాళ్ళకు సాధించకపోతే అబద్ధమైన రాజ్యమే ఉన్నట్టుగా చేరవేయకపోతే రేపు మనం వెనుకబడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దయచేసి దీని మీద మా అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు. జై భీమ్, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. పెద్దలందరికీ నమస్కారం. బడుగుహీన వర్గాల ఆశాజ్యోతి, ఆదివాసీల ఆత్మబంధు, దళితుల కులదైవం, భారతరత్న, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపు. అంబేద్కర్ గారి ఐడియాలజీ, ఎకనామికల్ ఎంపవర్మెంట్, పొలిటికల్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్. మిత్రులారా, అంబేద్కర్ ఆశయాలను అందరూ పాటించాలని చెప్పుకుంటూ, ముఖ్యంగా దళితులు, ఎస్సీలు గౌరవప్రదమైన వృత్తులను ఇవ్వాలి, ఎస్సీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి, ఎస్సీలు వ్యాపార రంగంలో రాణించాలి. ముఖ్యంగా మరి ఒక్క మాట, పేదవారిగా పుట్టడం మీ తప్పు కాదు, కానీ పేదవారిగా చనిపోవడం ముమ్మాటికి మీదే తప్పు. మిత్రులారా, మనకు అన్ని అవకాశాలు ఇచ్చిండ్రు, అంతేకాకుండా రిజర్వేషన్ అనే సౌకర్యం మనకి ఈ భారతదేశంలో కులాలు అనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు, భారతదేశంలో కులాలు అనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు రిజర్వేషన్ అనే
సౌకర్యం ఉంటుంది మిత్రులారా. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్. దీని మీద మా డిజిటల్ అశోకన్న ఒక పాట పాడాల్సింది కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం. పెద్దలందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆదివాసీల ఆత్మబంధు, దళితుల కులదైవం, భారతరత్న, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ, అంబేద్కర్ గారి ఐడియాలజీ ఎకనామికల్ ఎంపవర్మెంట్, పొలిటికల్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్. మిత్రులారా, అంబేద్కర్ ఆశయాలను అందరూ పాటించాలని చెప్పుకుంటూ, ముఖ్యంగా దళితులు, ఎస్సీలు గౌరవప్రదమైన వృత్తులను ఎన్నుకోవాలి. ఎస్సీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. ఎస్సీలు వ్యాపార రంగంలో రాణించాలి. ముఖ్యంగా మరి ఒక మాట, పేదవారిగా పుట్టడం మీ తప్పు కాదు, కానీ పేదవారిగా చనిపోవడం ముమ్మాటికి మీదే తప్పు. మిత్రులారా, మనకు అన్ని అవకాశాలు ఇచ్చిండ్రు. అంతేకాకుండా రిజర్వేషన్ అనే సౌకర్యం మనకి ఈ భారతదేశంలో కులాలు అనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు, భారతదేశంలో కులాలు అనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు రిజర్వేషన్ అనే సౌకర్యం ఉంటుంది. మిత్రులారా, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారంగా దశగా ఉన్నాయంటే అది అంబేద్కర్ గారి దయాదాక్షిణ్యాలని చెప్పక తప్పది. ఎందుకంటే వారు రాసిన రాజ్యాంగంలోనే ఇలా అగ్రవర్ణాలు అనుభవించకుండా ఈరోజు బడుగు బలహీన వర్గాలు అధికారం వస్తుందంటే అది అంబేద్కర్ గారి దయాదాక్షిణ్యాలని చెప్పక తప్పదు. వారు ఇలా టీఎంఏ వ్యక్తిసుత దేశ ప్రధాని ఏంటంటే అది ఒక అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవాలని అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఎక్కడైనా కానీ ఇలా సామాన్యుడి సుత ఒక గౌరవం దక్కుతుందంటే అది అంబేద్కర్ గారి చదవాలి చెప్పక తప్పదు. కాబట్టి వారికి ఈ జయంతి సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 34వ జయంతి జగిత్యాల పట్టణ ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు, దళిత బహుజన అంబేద్కర్ సంఘం నాయకులకు శుభాకాంక్షలు. అందులో భాగంగా